ఇక్కడ అమ్మ నాన్న అనాశరణాలయానికి వచ్చానండి. నేను ఎవ్రీ ఇయర్ ఒక 2-3 టైమ్స్ వస్తూ ఉంటాను. మనలాంటి వాళ్ళు ఎన్ని విషయాలకు ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి చేసే ఆలోచన అవకాశం దొరకకపోవచ్చు, ఆలోచన ఉండొచ్చు, కాకపోతే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అవకాశం దొరకకపోవచ్చు. అటువంటి అవకాశాన్ని ఈ అనాశరణాలయం మనకు కల్పిస్తుందండి. ఎంతోమంది అనాథులకి మనం చేసే ఈ సాయం తప్పకుండా మన పిల్లల్ని మనల్ని కాపాడుతుంది. ఇక్కడ వీళ్ళు అందరికీ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. దీనికోసం ఎంతోమంది సేవ చేస్తున్నారండి. వీళ్ళు టెక్నీషియన్స్ కానీ, లేకపోతే వీళ్ళు కిచెన్లో కానీ, లేకపోతే ఆఫీస్ స్టాఫ్ కానీ ఎంతోమంది సేవ చేస్తున్నారు. అంత మనం చేయలేకపోయినా మనకు తోచినంత మన పెద్దల తిథి కార్యక్రమాల్లో కానీ, మన పిల్లల పుట్టినరోజుల్లో కానీ, ఎక్కడో రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకునే బదులు ఇటువంటి వాటికి కొంతవరకు మనం సాయం చేయగలిగితే అది చాలా మంచిది. మన పిల్లలకు కూడా ఆ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ దొరుకుతాయి అని నేను నమ్ముతున్నాను. ఇది చాలా మంచి విషయం అండి. నా పేరు నిత్య వాత్సల్య. ఈరోజు మా తాతగారి జమ్ము అచ్చారావు గారి తిథి, అందుకే మేము ఇక్కడ వచ్చాము. అందరికీ సహాయం చేశాము. బయట ఉన్న వాళ్ళకి ఆహారం లేక చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మంచిగా చూసుకుంటున్నారు. దానికి మీరు సహాయం చేయగలిగితే చేయగలరండి. మా వంతు మేము సహాయం చేసాము, మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.